అందరికీ నమస్కారం అండి. ఇంకొక కథతో మేము ముందుకు వచ్చాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే ఒక జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఊరు బయట ఉన్న చెరువులో చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి జీవించడం అతని వృత్తి. ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వల బరువుగా రావడంతో బలంగా లాగవలసి వచ్చింది. బయటకు లాగగానే ఆ వలలో నిలువెత్తు బంగారం చేప ఉండడం చూశాడు. ఆ చేప, "ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీవు ప్రతిరోజు ఈ చెరువులో చేపలు పట్టడం వలన మా జాతి నశించిపోతున్నది. కాబట్టి ఇక నుండి నువ్వు ఈ చెరువులో చేపలు పట్టవద్దు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. నువ్వు ఏమి కావాలో కోరుకో" అని రాణి చేప అంది. అందుకు ఆ జాలరి ఏమి కోరుకోవాలో రేపు వచ్చి అడుగుతాను అని రాణి చేపకు చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వచ్చి తన భార్య వెంకమ్మకు చెరువు దగ్గర జరిగినదంతా వివరించి చెప్తాడు. అప్పుడు వెంకన్న, "నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అడిగినప్పుడు ఏమి కావాలో నీకు తెలియదా? పెద్ద బంగళా, బోలెడంత డబ్బులు అడుగు" అని తన భార్య చెప్పిన ప్రకారం వెళ్ళి రాణి చేపను అడుగుతాడు. వెంకన్న అప్పుడు, "రాణి చేప, ఇవన్నీ నీకు సిద్ధిస్తాయి, ఇంటికి వెళ్ళు" అని చెప్పి చెరువులో మునిగి అదృశ్యమైపోతుంది. వెంకన్న ఇంటికి రాగానే తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా ఉండడం, అందులో విలువైన వస్తువులు, తన భార్య ఒంటి నిండా నగలు ఉండడం చూశాడు. అప్పుడు వెంకన్న భార్య ఎదురు వచ్చి, "అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు మహారాణిలాగా జీవించాలని కోరిక ఉంది. నన్ను మహారాణిని చేయమని మళ్ళీ నువ్వు వెళ్ళి రాణి చేపను అడుగు" అని తన భర్తను తిరిగి చెరువు దగ్గరకు పంపించింది. ఆ జాలరి చెరువు దగ్గరకు వెళ్ళి రాణి చేపను పిలుస్తాడు. అప్పుడు రాణి చేప, "మళ్ళీ ఎందుకు వచ్చావు" అని అడుగుతుంది. అప్పుడు ఆ జాలరి, "నా భార్యకు మహారాణిలాగా జీవించాలని కోరిక ఉంది. నా భార్యను మహారాణిని చేయమని అడుగుతాడు. రాణిలాగా జీవించడం ఎంత కష్టమో నీకు తెలియదు" అని అంటుంది. "అదంతా నాకు తెలియదు. నా భార్య కోరిక ప్రకారం నా భార్యను మహారాణిని చేయవలసిందే" అని పట్టుబడతాడు వెంకన్న. అప్పుడు రాణి చేప, "అదృష్ట సిద్ధిరస్తు" అని, ఇక ఏ కోరిక కావాలని ఇక్కడికి రావద్దు అని చెప్పి చెరువులో దూకి అదృశ్యం అయిపోతుంది. వెంకన్న ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. బంగళా స్థానంలో పెద్ద రాజమహల్, ఇంటి నిండా నౌకరీలు, బయట ద్వారపాలకులు ఇద్దరు నిలబడి ఉండడం చూస్తాడు. వెంకన్న లోపలికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు అతనిని బయటనే ఆపేశారు. అప్పుడు వెంకన్న, "నన్నెందుకు ఆపుతున్నారు? నేను ఈ ఇంటికి యజమానిని. లోపల ఉన్న మహారాణి నా భార్య" అని అంటాడు. అందుకు ద్వారపాలకులు నవ్వి, "నువ్వు చేపలు పట్టేవాడిలా ఉన్నావు, నువ్వు మహారాణికి భర్తవా" అని ఎగతాళి చేసి బయటకు పో అని తోసేశారు. అప్పుడు వెంకన్న, "ఒకసారి వెళ్ళి మీ మహారాణిని అడిగి రండి, నేను ఎవరో ఆమె చెబుతుంది నీకు" అని బతిమలాడుకొనగా ద్వారపాలకులు సరేనని లోపలికి వెళ్ళి మహారాణి, "బయట ఎవరో చేపలు పట్టుకునేవాడు మీ భర్తనని చెప్తున్నాడు, మీరు ఒకసారి చూడండి" అని చెప్తారు. అప్పుడు వెంకన్న భార్య పై అంతస్తులో నుండి బయటకు వచ్చి వెంకన్నను చూసి, "ఇతడు నా భర్త కాదు, బయటకు తోసివేయండి" అని చెప్తుంది. ఇంకా అవమానంతో కాళ్ళు ఈడ్చుకుంటూ చెరువు దగ్గరికి వచ్చి రాణి చేపను పిలుస్తాడు వెంకన్న. అప్పుడు రాణి చేప బయటకు వచ్చి, "మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను రావద్దని చెప్పాను కదా" అని కోపంగా అంది. అప్పుడు ఆ జాలరి, "నేను అడగడానికి రాలేదు, నువ్విచ్చిన వరాన్ని నువ్వే తిరిగి తీసేసుకో అని చెప్పడానికి వచ్చాను" అని చెప్తాడు. "కట్టుకున్న మొగుణ్ణి గుర్తించలేనంత ఐశ్వర్యం, సుఖమిస్తుందని నేను అనుకోలేదు. ఈ చెరువులో చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకొని బతుకుతాము, అదీ కుదరకపోతే గంజి తాగుతాము. అంతేకాని ఈ నడమంత్రపు సిరి మాకు వద్దు" అని వేడుకుంటాడు. అందుకు రాణి చేప నవ్వి, "నీకంతా శుభం కలుగుతుంది" అని మాయమైపోతుంది. వెంకన్న ఇంటికి వెళ్ళేసరికి తన గుడిసెలో తన భార్య కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కనబడుతుంది. వెంకన్నను చూడగానే, "ఇంత ఆలస్యం అయిందేమిటి? కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను" అని ఆప్యాయంగా ఎదురు వెళ్ళింది. వెంకన్న ఊపిరి పీల్చుకొని మనస్సులోనే రాణి చేపకు కృతజ్ఞతలు చెప్తాడు. తర్వాత అందరూ కలిసి సంతోషంగా భోంచేసి నిద్రపోయారు. ఫ్రెండ్స్, ఈ కథ గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అందరికీ.